మనం కుటుంబాన్ని ఇదాలంటే కుటుంబ పెద్ద ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అటు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేయాలంటే మంచి ఎక్స్పీరియన్స్ మరి అప్పుడు ఎన్టీఆర్ కూడా ఎక్స్పీరియన్స్ లేకుండానే రాజకీయాల్లోకి అట్ట కాదు, ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి, ఆ. నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం లేకపోతే పరిపాలన ఊరికే ఎట్లా అంటే యథా రాజా తదా ప్రజ ఆ విధంగా అయిపోతుంది పరిస్థితి. ప్రజలు వచ్చి సమస్యలు సుడిగుండంలో చుట్టుకునే పరిస్థితి అయిపోతుంది. ఒక అనుభవజ్ఞుడైన తలపండిన మేధావిగా ఉండాలి, లేకపోతే కష్టం ఇప్పుడు కాల పరిస్థితుల్లో. అన్న ఇప్పుడు ఆంధ్రాలో రాజధాని సమస్య ఉంది, దాన్ని ఎలా తీర్చాలి? ఎలా తీర్చాలంటే కావాలి, రాజధాని కావాలండి. ఇప్పుడు మనకి మన కుటుంబము ఇల్లు ఉండాలి. ఇల్లుందనుకోండి మిగతావన్నీ సమకూర్చుకోగలుగుతాం. రాజధాని లేకుండా ఎట్లా సమకూర్చుకునేదానికి అవుతుంది చెప్పండి. రాజధాని ఉంటే కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చిందంటే చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. రాజధాని లేకపోతే పెట్టుబడి ఎవరైనా బయట నుండి వస్తారు, కంపెనీలు పెట్టేవాళ్ళు ఎక్కడ పెడతారు? దేన్ని ఏం ఉండాలి ఆధారం ఉందని పెట్టుకునేదానికి అవుతుంది చెప్పండి. స్థిరమైన రాజధాని కావాలి. రాజధాని లేకపోతే ఎట్లా చెప్పండి రాష్ట్రానికి. ఇప్పుడు ఆంధ్రాలో నిరుద్యోగత ఉంది, మరి ఈ నిరుద్యోగం ఎలా తగ్గించవచ్చు? నిరుద్యోగం తగ్గించవచ్చు అంటే ఇట్లే కంపెనీలు అంటే స్థిరమైన రాజధాని ఏర్పడింది అనుకోండి, కంపెనీలు వస్తాయి, ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఒకటి ఉంటుంది, కర్ణాటకలో ఒకటి ఉంటుంది, ఇంకో బ్రాంచ్ పెడతారు. ఇక్కడ ఆ కంపెనీ వాళ్ళు ఇంకొక బ్రాంచ్ పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుంది చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశం, ఉద్యోగాలు, పని కల్పన. ఎప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుందంటే ప్రాబ్లం. ఈ పథకాలు ఇవ్వడం వల్ల జనాల్ని సోమరిపోతులు చేస్తారంటారు. అవును. వాస్తవం ఉందండి. ఉందండి, అది కూడా ఉందండి. ఏదైనా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక పని కల్పించి ఒక పనిలో నైపుణ్యాన్ని తెప్పించి వాళ్ళకి ఒక మిషనరీ కానీ అదే అట్లా ఏదైనా ఇచ్చినారంటే వానికి జీవనం కలుగుతుంది. ఉచిత పథకం ఇచ్చినామనుకోండి, వాడు తినేసి కూర్చుంటాడు, ఇంకా ఏమిస్తావు అనేసి అట్లా భారం అవుతాడే. కానీ వానికి ఏదైనా ఒక కులవృత్తో లేదంటే చదువుకున్న వానికి ఒక కంపెనీలోనో అట్లా కల్పించినారంటే ఏమవుతుందంటే అట్లా డెవలప్మెంట్ అవుతుంది, స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా సాధ్యమైపోద్ది? సాధ్యమంటే డెవలప్మెంట్ ఉండాలి, డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ రావాలి. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాటి గురించి నాకు అవగాహన లేదండి పెద్దగా. మేము షాప్ కాబట్టి షాపు ఇల్లు బయట పెద్దగా తిరగడం లేదు. అంటే ఎడ్యుకేషన్ లేదు అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు, హైదరాబాద్ కానీ. అవును ఏం చేస్తాం ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ నుండి ఇంత వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం అంటే ఇప్పుడు కంపెనీలు వచ్చినాయనుకోండి, ఉద్యోగం ఇక్కడే కల్పించగలుగుతారు. కంపెనీలు లేకపోతే ఆటోమేటిక్గా చదువుకున్నాడు ఏం చేస్తాడు, బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మన ఆంధ్రాలో చదువుకున్నాడు బయట స్టేట్లో పనిచేసినాడు అనుకోండి, అక్కడ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడే ఆంధ్రాలో చదువుకునే వాళ్ళకి ఆంధ్రాలోనే అవకాశం కల్పించి కంపెనీలు కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పరంగా ఏదైనా అవకాశం కల్పిస్తే అంత ట్యాక్స్ మన స్టేట్కే వస్తుంది. ట్యాక్స్ కూడా బయట స్టేట్కి పోయేదానికి లేదు కదా. పలమనేరేనా? అవునండి. నెక్స్ట్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందా? అమర్నాథ్ రెడ్డి గారికి ఛాన్స్ ఉందా, వెంకట్ గౌడ్ గారికి ఛాన్స్ ఉందా? అది వాళ్ళ ఇదండి అభిప్రాయం, మా అభిప్రాయం లేదు, వాళ్ళ అభిప్రాయం. పరంగా వైసీపీ చేస్తారా, టీడీపీ చేస్తారు? ఒక్క మాటలో అదే నేను చెప్పినామండి, అట్లా కదండి నేను చెప్తాను కదండి. రాజు అనేవాడు ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి, అనుభవజ్ఞుడిగా ఉండేవాళ్ళు అయితే కొంచెం దిశానిర్దేశం చేయగలుగుతాడు. అనుభవం లేకపోతే ఇలాంటివి వస్తాయి కదా కొన్ని కరోనా కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అనుభవం లేని వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి. అనుభవం ఉండేవాడైతే ఫేస్ చేయగలుగుతారు, అనుభవం లేనివాడైతే ఫేస్ చేయలేరు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా చూస్తున్నారు? ఆయన సింగిల్గా పోటీ చేస్తే బాగుండేదని అంటున్నారు. ఏమో చూస్తామండి, కొద్దిగా పవర్ ఎక్కువగా పోరాడడానికి వచ్చేదానికి ఏదైనా అవకాశం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.